హాయ్ గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఫిజిక్స్ కావాలంటే స్కూల్కి వెళ్ళు, ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమాకి వెళ్ళు, కాదు కూడదంటే ఎందుకంటే టిఫిన్ సెంటర్కి వెళ్తే టిఫిన్ కావాలి, బాత్రూమ్కి వెళ్తే డబ్బా నీళ్లు కావాలి, సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ కావాలి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి బాత్రూమ్ డబ్బా అడిగావనుకో బాగోదు, సినిమాకి వెళ్ళి ఫిజిక్స్ లాజిక్స్ వెతికావనుకో అస్సలు బాగోదు. ఇక సినిమా విషయానికి వస్తే చాలామంది గొర్రెలు రివ్యూ ఇచ్చారు, చాలా లాజిక్స్ కూడా వెతికారు, అది కూడా నిద్ర మేలుకొని మరి. దీనిపైన పెట్టిన కాన్సన్ట్రేషన్లో సగం చదువు మీద పెట్టుంటే కనీసం మున్సిపాలిటీలో చెత్త ఏరుకునే ఉద్యోగం అన్నా వచ్చుండేది, ఉద్యోగం రాకపోయినా కనీసం జ్ఞానం అన్నా వచ్చుండేది. వీళ్ళు ఇలా చెప్తారని ఐ ఇమాజినేషన్ కియా హమ్నే బోల్ దియా, అది చూసి మీరు కూడా బాధపడి ఉంటారు. ఏం పర్వాలేదు, నేను విన్నాను, నేను ఉన్నాను. సినిమా రిలీజ్ కంటే ముందే బోయమామ ఆల్రెడీ చెప్పేశాడు, దాని అర్థం ఏంటంటే ఈ సినిమాలో కథా కాకరకాయ ఏం ఉండదు, నా ప్రీవియస్ మూవీస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది అని అర్థం. మీకు హిందీ రాకుంటే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు, చదువుకోండి ఫస్ట్. ఈ రివ్యూలు ఇచ్చే వాళ్ళు దూరంగా ఉండి సరిపోయింది, దగ్గరుంటే శూలం పెట్టి తిప్పేవాడు బాలయ్య. అలా తిప్పుతాడనుకుంటే మీ పొరపాటు, తిప్పడం కామన్, కాకపోతే శూలం డైరెక్షన్ మారేది. ఇక సినిమా ఎలా ఉందంటే న్యూటన్కి విరుద్ధమైన బోయా థింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది. ఈ సినిమా నాకు నచ్చిందంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో. బోయమామ కూడా యాక్సెప్ట్ చేయడం అనుకుంటా. 40% మాస్ ఎలిమెంట్స్, 30% డివోషనల్ ఎలిమెంట్స్, 20% ప్యాట్రియాటిజం, చాలామంది చెప్పినట్టు 10% కొంచెం ల్యాగ్. 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? సరే, సినిమా గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు చెప్పుకుందాం. కీడెంచి మేలెంచమంటున్నారు మన టేడు పండితులు, కాబట్టి నెగిటివ్సే ముందు చెప్పుకుందాం. దానికంటే ముందు కథేంటో చూద్దాం. పార్ట్ 1కి కంటిన్యూషన్ కాబట్టి ఆ చిన్న పాపకి మాట ఇచ్చిన తర్వాత అఘోరా హిమాలయాలకు వెళ్ళి అక్కడ కొన్ని శక్తుల కోసం అష్టసిద్ధి సాధన చేస్తుంటాడు. ఈ లోపల ఆ పిల్ల పెరిగి పెద్దవుతుంది, చిన్న బాలయ్య ఎమ్మెల్యే అవుతాడు, వాళ్ళ అమ్మ ఇంకా ముసలిదవుతుంది. ఈ చిన్న బాలయ్య కూతురు డిఆర్డిఓలో ఒక సైంటిస్టు, వాళ్ళ పై ఆఫీసరే హీరోయిన్ అక్కయ్య. పుట్టినరోజు అని హీరోయిన్ అక్కయ్యని కూడా వెంటేసుకొని ఇంటికి వెళ్తుంది ఆ పిల్ల. చలికాలం కాబట్టి 2-3 పెగ్గులేసి ఒక సాంగ్ వేసుకుంటారు, అదే జాజికాయ జాజికాయ అనే సాంగ్. ఎప్పుడు సాంగ్ అయిపోతుందా అని ఎదురు చూస్తున్న విలన్ గాడు సాంగ్ అయిపోగానే కుంభమేళా జరిగే చోట నీటిలో ఒక వైరస్ని వదులుతాడు. వీళ్ళు చైనా వాళ్ళు, వాళ్ళకి టాగూర్ అనే ఒక లత్కోరగాడు తోడుంటాడు. ఆ నీళ్ళల్లో మునిగి అందరూ హాస్పిటల్లో జాయిన్ అవుతుంటారు. ఇక మన చిన్న బాలయ్య కూతురు సైంటిస్ట్ కాబట్టి ఒక మెడిసిన్ కనిపెడుతుంది. ఈ అమ్మాయి దానికి మెడిసిన్ కనిపెట్టిందని బోయమామ ఆల్రెడీ విలన్లకు చెప్పింటాడు కాబట్టి ఆటోమేటిక్గా విలన్లు ఆ పిల్ల వెంట పడతారు. ఏ మాటకు ఆ మాట, పిల్ల మాత్రం కాశ్మీర్ యాపిల్లా ఉంటుంది. సరే, రజనీ తాతకే కోపం వచ్చిందంటే నేను చేసింది చిన్న తప్పు అయి ఉండదు. ఆ పిల్ల ఐడి కనుక్కోండి, సారీ చెప్దాం. ఆ పిల్ల ఉరికి 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 అఘోర ఉండే చోటుకి వెళ్తుంది. నన్నే డిస్టర్బ్ చేస్తారా అని శూలంతో చావగొడతాడు అందరినీ. మెడకేసి తిప్పుకొని వాళ్ళకి పెట్టి తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అందరినీ పిప్పి పిప్పి చేస్తాడు. అక్కడ ఇంటర్వెల్, మనకు కావాల్సిన మూమెంట్స్ రావడంతో మనలో ఒక ఊపు వస్తుంది. జై బాలయ్య అనుకుంటే ఇక అక్కడే కూర్చుంటాం. ఇంతలో సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఆది పినిషెట్ అన్నయ్య ఎంట్రీ ఇస్తాడు. అక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్లో మన అఘోరా బాలయ్య ఈయన కూడా దబిడి దిబిడి చేసి ఉంటాడు. అందుకని లంకిని శంకిని డాంకిని పిశాచాలను ఆవాహన చేసుకొని అఘోరాని చంపడానికి వాటన్నింటినీ డయర్లో వేసుకొని తిరుగుతుంటాడు. వీరిద్దరూ ఎదురు పడ్డప్పుడు ఏం జరిగింది, ఆ చైనా వాడి ప్లాన్ ఏమైంది, ఆ పిల్ల ఐడి ఏంటి అనేది తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. ఇక సినిమా ఎలా ఉందంటే స్టార్టింగ్ నుంచి స్లోగా వెళ్తూ ఉంటుంది. చాలా వరకు ఈ కాశ్మీర్ యాపిల్ మీదే సీన్లు ఎక్కువ ఉంటాయి. బేసిక్గా బోయపాటి సినిమాల్లో ప్రతి క్యారెక్టర్కి గాలి వస్తుంటుంది. ఈ పిల్లకు కూడా గాలి వచ్చింది, కానీ ఎక్స్ప్రెషన్ రాలేదు. డైలాగ్ ప్రీమియర్ షోకి వస్తే ఎక్స్ప్రెషన్ సెకండ్ షోకి వస్తుంది, అది నచ్చలేదు నాకు. ఇక స్టోరీ సేమ్ టు సేమ్ అఖండ పార్ట్ 1 లాగే ఉంటుంది. ఇవి మైనస్లు. ఇక పాజిటివ్స్ ఏంటంటే లాజిక్స్ అడిగారు కదా, పర్ఫెక్ట్ లాజిక్స్ ఇచ్చాడు బోయపాటి. అఘోరాకి సూపర్ పవర్స్ వస్తాయి.
ఎలా వస్తాయి అనేది కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి యాక్షన్ ఎపిసోడ్స్ అద్దరిపోతాయి. ముఖ్యంగా ఆది పినిశెట్టితో ఉండే 2 ఫైట్స్ మాటల్లో చెప్పలేం. ఇలాంటివి బోయపాటికే సాధ్యం అనిపించింది. శూలం మెడకేసి తిప్పడం, మనిషితో దిష్టి తీయడం, అది ఇంటర్వెల్ ఫైటు చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఎక్కడా కూడా అతి అనిపించదు. అన్నింటికంటే ముఖ్యంగా సనాతన ధర్మం విశిష్టత, ఈ దేశ గొప్పతనం గురించి భలే చెప్పాడు, బాగా చూపించాడు. బోయమావ మీద ఎందుకున్న రెస్పెక్ట్ పెరిగిపోయింది. 100 మెట్లు ఎక్కేశాడు. సూపర్, ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్. ఇక బాలయ్య పర్ఫార్మెన్స్ నేను చెప్పడం కాదు కానీ మీరు చూసి తెలుసుకోండి. ఇలాంటి పర్ఫార్మెన్సు, అలాంటి డైలాగ్ డెలివరీ, ఆ డెడికేషన్ ఎవ్వరికి సాధ్యం కాదేమో అనిపించింది. సినిమా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సనాతన ధర్మం, దేశభక్తి అన్నారు కాబట్టి ఈ సినిమా చాలామందికి నచ్చదు. కాబట్టి వాళ్ళ మాట వింటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. ఇంకా నాకైతే నచ్చింది, సూపర్ ఉంది సినిమా. మరి మీకేమనిపించిందో సినిమాకి వెళ్ళుంటే కింద కామెంట్ చేయండి. మీరు సినిమాకి వెళ్తున్నారో లేదో కూడా చెప్పండి. ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.